డేవిడ్ తన యొక్క స్వానుభవంలో ఒకరోజు తన మాటకున్న పవర్, ఒక రాజుగా ఒక మాట చెప్తే ఎంత పర్ఫెక్ట్గా ఆ మాట నెరవేరుతుందో, ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి ఛాలెంజెస్ అయినా రాజుగారు చెప్పారు అని దాన్ని ఎట్లా నెరవేరుస్తారో, ఆ నెరవేర్చబడినందుకు తను హ్యాపీగా ఫీల్ అవ్వడం మాత్రమే కాదు, ఎప్పుడు కృతజ్ఞులు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి 2 తలకాయలు 3 చేతులే ఉండవు. కృతజ్ఞులు ఎప్పుడూ కూడా అనుభవించటం మాత్రమే కాదు, ఆలోచిస్తారు కూడా. ఒక్కసారి వాళ్ళ ఇల్లు గుర్తొచ్చింది. తన ఇంట్లో ఏమైనా తాను చెప్పాడంటే నోరమీరా చెప్పావులే కానీ నువ్వు అని అనే తల్లి, అనే తండ్రి, లెక్క చెయ్యని అన్నలు, నువ్వు మాకు చెప్పొచ్చేవాడువా, నువ్వు అంత తెలివి గలవాడువా, అంత చదువుకున్నాడువా, నీ మొహం నోర్మై. అసలు తన మాటకే విలువ లేదు, తన మాటకి ఇంట్లో గౌరవం లేదు, ఎవ్వరూ కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు తన మాటే దేశంలో ఏంటి ఫైనల్ అథారిటీ. తన స్టేట్మెంట్ చేస్తే ఖచ్చితంగా నెరవేరి తీరాల్సిందే. 2, ఉదయం గొర్రెలు తోలుకుని వెళ్ళేటప్పుడు భోజనం పెట్టమంటే వాళ్ళమ్మ రాత్రి నీళ్లు పోసిన భోజనం, ఒక ఉల్లిపాయ వేసి ఒక పచ్చిమిరకాయ చేతికిచ్చి ఒక పచ్చడిచ్చి తినరా అనేది. అన్నలేమో మధ్యాహ్నం భోజనం తినేవాళ్ళు, ఈయనేమో రాత్రి మిగిలిపోయిన భోజనం పొద్దున్న తినేసి వెళ్ళిపోయేవాడు. ఒక్కసారి తన టేబుల్ మీద ఉన్నటువంటి రకరకాల రుచులు, రకరకాల సువాసనలు, రకరకాల రైస్, రకరకాల డిషెస్ తన ముందు ఎదురుగా ఉంటే గబగబ గబగబ తినేసి భలే ఉంది అని అనుకోవటం కాదు. ఎప్పుడదే చెప్తున్నాను, గ్రేట్ఫుల్ పీపుల్ విల్ థింక్ బ్యాక్. తన ఎదురుగా ఇన్ని డిషెస్ ఉంటే, ఇన్ని వంటలుంటే, ఈయన ఒక స్పెషలిస్టు, ఈయన ఒక స్పెషలిస్టు, ఈయన ఒక చెఫ్, ఈయన ఒక సంథింగ్, వీళ్ళందరూ కూడా మీకోసం వంటలు వండారు సార్ అని చెప్పి అంటుంటే వాటన్నిటిని చూసి తనకు గుర్తొచ్చింది ఏంటి చెప్పండి? నీళ్లు పోసిన అన్నం, దానిలో ఒక ఉల్లిపాయ, ఇంకో పచ్చిమిరకాయ. అదే నీకు ఎక్కువరా పో. మధ్యాహ్నం కూడా తినేవాడో లేదో తెలియదు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రాత్రికి తినేవాడు అంతే. అరే ఆ రోజున నా ట్రీట్మెంట్, ఆ రోజు నా గౌరవం ఏంటి, ఈ రోజు నా ట్రీట్మెంట్ ఏంటి? టేబుల్ మీద పంచభక్ష పరిమాణాలు ఆయన చూసుకున్నప్పుడు, లార్డ్ వాట్ ఈస్ దిస్? హిస్ డ్రెస్. గొర్రెల వెనకాల తిరిగేటప్పుడు కనీసం కొత్త బట్టలు ఆయనకు ఉండేవి కాదు. అన్నొదిలేసిన బట్టలు, ఇంకొక అన్నొదిలేసిన బట్టలు, ఈ చిరిగిపోయిన బట్టలు, ఆ చిరిగిపోయిన బట్టలే తన జీవితానికి బట్టలు. కానీ ఎప్పుడు తన జీవితానికి కొత్త బట్టలు అనేవి. కానీ ఇప్పుడు రాజవస్త్రాలు, ఇంకా స్టిచ్చింగ్లో ఉండి వేసుకొని ఎన్నో వస్త్రాలు, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ రకాలైనటువంటి వాటిని చూసుకున్నప్పుడు ప్రభువా అప్పుడు స్థితి ఏంటి, ఇప్పుడు స్థితి ఏంటి? అప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరు? గోళీలు ఆడేవాడు, గోడింబెళ్ళు ఆడేవాడు, గొర్రెలు తోలేవాడు, పందులు తోలేవాడు, కుక్కలు తోలేవాడు. ఇప్పుడు ఎవరు తనతో? మహారాజులు, జ్ఞానవంతులు, హోదాలు కలిగిన వాళ్ళు. వాళ్ళ చైర్స్లో వాళ్ళు కూర్చుంటే, వాళ్ళందరి ముందు కూర్చొని వాళ్ళతో ఆయన మాట్లాడుతుంటే, అయ్యా ఏంటిది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను, వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ దిస్? ఇవన్నీ తనకు గుర్తొచ్చినప్పుడు తనకు అర్థమైంది ఒకటి ఏంటంటే, నా దేవుడు నన్ను గెస్ట్ లాగా ట్రీట్ చేస్తున్నాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? నా దేవుడు నన్ను షెపర్డ్ లాగానో, యెషయ కొడుకులాగానో, బెత్లెహేమీయుడుగానో, యూదాలో ఉన్నవాడుగానో చూడలేదు. నా దేవుడు నాకేదో ఒక గెస్ట్ ట్రీట్మెంట్ నాకు ఇస్తున్నాడు. ఒక గెస్ట్ని ఎలా గౌరవంగా ట్రీట్ చేస్తానో నా దేవుడు నన్ను అలా ట్రీట్ చేస్తున్నాడు. దిస్ ఇస్ గెస్ట్ ట్రీట్మెంట్ అనే సంగతి. అందుకే చెప్పాను, స్పిరిచువల్ సెన్సెస్ కొన్ని ఉంటాయి. ఆ సెన్స్తో ఆయన ఆలోచించి అప్పుడు రాస్తున్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడు ఎవడయ్యా? ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను, మీకు ఆలోచన కలిగిస్తున్నాను. మీ దేవుడు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడు, మీ దేవుడు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడు, ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, ఎలా ప్రొవైడ్ చేస్తున్నాడు, మీ గురించి ఎలా ఆలోచిస్తున్నాడో మీకు ఇవ్వబడే దాన్ని బట్టే ఉంటుంది, మీరు అనుభవించే దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీ జీవితాలని, భక్తి జీవితాలని మనం చూసుకొని ప్రభు యొక్క స్పందన, ప్రభు యొక్క రెస్పాన్స్ మన జీవితాల్లో ఏ స్థాయిలో ఉంది అనేది ఒక్కసారి ఇవాల్యుయేట్ చేసుకోవాలి. దావీదు ఇవన్నీ గుర్తు తెచ్చుకొని, ప్రభువా
ఏ దేశం మీదకి వెళితే ఆ దేశం మీద విజయం. ఓడిపోతాను అనుకునే పరిస్థితుల్లో కూడా జయమే. నా తలను తీసేళ్ళు 10,000 మంది వచ్చినా కూడా 10,000 మంది మీద నాకే విజయం ఇస్తున్నావు, కానీ నా మీద ఎవరికి నువ్వు విజయాన్ని ఇవ్వలేదయ్యా. అయ్యా, వాట్ కైండ్ ఆఫ్ ఆనర్ ఇట్ ఈస్, వాట్ కైండ్ ఆఫ్ ఆనర్ ఇట్ ఈస్. లార్డ్, యు ఆర్ ట్రీటింగ్ మీ లైక్ ఎ గెస్ట్. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ విషయంలో ఎలా ఉన్నాడు, మీ విషయంలో ఎలా ఆయన సహాయం నడుస్తుంది, చిన్న చిన్న విషయాలు కూడా మీ ప్రభు మీ విషయంలో పట్టించుకుంటున్నాడు అని మీకు అర్థమవుతుందా? ప్రభు యొక్క మేలులు, ప్రభు యొక్క సహాయాలు, ప్రభు యొక్క స్వరం, ప్రభు యొక్క ఆదరణ, ప్రభు యొక్క హెచ్చరిక, ప్రభు యొక్క ఆజ్ఞలు మీకు నిజంగా అనుగ్రహించబడుతున్నాయా? మీ దేవుని స్పందన ఎలా ఉంది? ఆర్ యు కనెక్టెడ్ టు హిమ్? ఆయనతో మీరు కనెక్ట్ అయి ఉన్నారా? మీ మైండ్లు కనెక్ట్ అయి ఉన్నాయా? మీ ఆలోచనలు కనెక్ట్ అయి ఉన్నాయా? మీ ఫీలింగ్స్ కనెక్ట్ అయి ఉన్నాయా? ఈజీ రెస్పాండింగ్? మీరు దాన్ని సెన్స్ చేస్తున్నారా? ఎదురుగా టేబుల్ మీద ఉన్న బకా 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 తినేస్తున్నారా, లేకపోతే ఎప్పుడన్నా లేని దాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారా? మీకున్న సౌకర్యాలను బట్టి, ఇప్పుడు దేవుడిచ్చిన వాటిని బట్టి వీఆర్ సంథింగ్ అని చెప్పి అనుకుంటున్నారా? మీకు లేనప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకొని, తండ్రి, వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ దిస్?